క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. తీసుకోండి, క్లియర్గా అన్ని పేపర్లో రావాలా, టీవీలో రావాలా, మనం అందరం కలిసి కాపాడాలి. ఈ నడిబొడ్లో ఉన్నటువంటి ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించలేదు. అది కూడా ఆ రోజుల్లో ఎంతోమంది అది కొనుగోలు చేసేటువంటి స్థలం అది. కాబట్టి వాళ్ళ ఆత్మ కూడా కొట్టుకుంటుంది. భయపడబడ్డా అవసరం సుప్రీం కోర్టుకు పోతాడు. జరుగుతున్న కొన్ని అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాల ప్రయత్నాలపై ప్రజలను, అధికారులను అప్రమత్తం చేయడానికి మరియు ప్రభుత్వ పక్షాన మా ఖచ్చితమైన విధానాన్ని స్పష్టం చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు కూడా నేను తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నకిలీ పత్రాలు తీసుకొచ్చి కోర్టు డైరెక్షన్లు తెచ్చి కోర్టు ద్వారా చెప్పి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వెంకటగిరి హెడ్ క్వార్టర్లోనే కొంతమంది భూబకాసర్లు నకిలీ పత్రాలు తెచ్చుకొని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను ఇచ్చే స్పష్టమైన మరియు గట్టి ఆదేశం ఒకటే, మీరు ఏ పేపర్లు వచ్చినా కానీ వాటిని ఏంటి కూడా ఖాతరు చేయొద్దు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్దాం. కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమాఫియా ఒత్తిళ్లకు లోను కాకూడదని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూసే వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున వెంటనే అప్పీల్కి వెళ్ళి అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసైనా సరే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ భూమిని ఒక గజం కూడా పరాయి పాలు కానివ్వము. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా విద్యా సంస్థలు, మైదానాలు పరిరక్షణ, అదే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామే కానీ రెండవది గతంలో కొంతమంది స్కూళ్ళు, కాలేజీలు స్థలాలను వేలంలో యాక్షన్ పాడుకొని వాటిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కానీ దీనిపై కూడా మా ప్రభుత్వం విధానం చాలా స్పష్టంగా ఉంది. పట్టణం నడిబొడ్డు ఉన్న గ్రౌండ్స్ ఇవ్వలేము. వెంకటగిరి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలు మరియు కాలేజీ గ్రౌండ్ మన విద్యార్థులు భవిష్యత్తు వారి ఆటపాటలకు ఎంతో ముఖ్యం. స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వకుండా పట్టణానికి వెలుపల దూరంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాలు కేటాయించడానికి నేను ప్రభుత్వ అధికారులకు గట్టిగా రికమెండ్ చేస్తున్నాను. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో చట్టాన్ని అతిక్రమించి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ప్రజా ఆస్తులను దోచుకోవాలని చూస్తే అదే చూస్తూ ఊరుకునేది లేదు. విద్యార్థుల భవిష్యత్తులో అధికారులు తక్షణమే స్పందించి తగిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాను. వాడున్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఊరు బయట ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలాలు ఇస్తామే కానీ ఆ గ్రౌండ్లో ఇచ్చే ప్రసక్తి లేదు.
ఎంతైతే వాల్యుయేషన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా అక్కడ ఇస్తాం. అంతేగాని గ్రౌండ్లో ఆట స్థలాల్లో ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే సుప్రీంకోర్టు పోయినా సరే వాటిని క్యాన్సిల్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రత్యామ్నాయంగా ఊరు బయట తీసుకున్నారా సరే, లేదు కాదంటే మాత్రం మళ్ళా సుప్రీంకోర్టుకైనా పోయి డైరెక్షన్ ఇస్తాం. పాపాలు కాకుండా ఇంకా పాపాలు అనిపిస్తారు పిల్లల భవిష్యత్తు కాబట్టి మనందరం కాపాడాలా. నా ఒక్కడ బాధ్యత కాదు, ఆ బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది.